నా పేరు రమేష్. మాది చింతలపాలెం గ్రామం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా. నా వయసు 67 సంవత్సరాలు. ఈ సరుగుడు వ్యవసాయం మేము గత 50 సంవత్సరాల నుంచి సరుగుడు వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకుముందు మా తండ్రి కూడా ఈ సరుగుడు వ్యవసాయం చేస్తుండేవారు. అది మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత ఇంతకుముందు రోజుల్లో అయితే దీన్ని విత్తనాల ద్వారా వచ్చే నారుని తీసుకొచ్చి వేసేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా దిగుబడి పెరిగేదానికోసరంగా క్లోన్స్ వచ్చినాయి. ఈ క్లోన్స్లో జుంజూనియానా అనే రకాన్ని మొట్టమొదట సాగు చేసాము. సాగు చేస్తే అది దాదాపు ఎకరాకి ఒక 40 టన్నుల దిగుబడి వచ్చింది. తర్వాత దాన్ని మళ్ళీ రెండోసారి కూడా పిలక పంటగా నా పక్కన ఉన్న రైతు శేషయ్య అనే ఆయన పిలక పంటగా కూడా సాగు చేశాడు. పిలక కూడా వచ్చింది, సక్సెస్ఫుల్గా అమ్ముకున్నాడు. తర్వాత ఇక ఈ కాలక్రమంలో IFGTB వాళ్ళు రిలీజ్ చేసినటువంటి CH5 అనే విత్తనాన్ని మళ్ళా క్లోన్ తీసుకొచ్చి వేసాము. CH1, CH5 రెండు సాగు చేసాము. IFGTB కోయంబత్తూరు వారు రిలీజ్ చేసినటువంటి CH1, 2, 3, 4, 5 సైంటిస్ట్ నికోడమస్ ఆధ్వర్యంలో రిలీజ్ చేయబడినటువంటి ఇది మేము పాండిచేరిలోని శాంతి క్లోనల్ నర్సరీ మిస్టర్ శక్తివేలు ఈ మొక్కను మేము తీసుకొచ్చుకొని పొలంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. పోతే తర్వాత దీన్ని ఎకరాకి 2323 మొక్కల చొప్పున వేసాము. సెప్టెంబర్ 10వ తేదీ 2020 సంవత్సరంలో ప్లాంటేషన్ చేసాము. అదే సెప్టెంబర్లో 23వ సంవత్సరంలో బేరం అయిపోయింది. 3 సంవత్సరాలకి ఎకరా 1,07,000 రూపాయల చొప్పున, ఎకరా 5,07,000 రూపాయల చొప్పున అమ్మటం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాలో మొట్టమొదట ఈ విత్తనం తీసుకొచ్చింది శాంతి క్లోనల్ నర్సరీ నుంచి నేనే తీసుకొచ్చి వేయడం జరిగింది. సార్, CH5, CH1 రాకముందు మీరు ఏ సీల్డింగ్ వేసేది? మొట్టమొదట విత్తనాలతో నారు పోసేవాళ్ళు. ఇక్కడ కరేడు అని పక్కన పల్లెగా ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చుకొని వేసేవాళ్ళం. విత్తనం నుంచి వచ్చిన నారు. అది గ్రోతింగ్, ఈల్డింగ్ ఎట్ట వచ్చేది సార్? అది ఈల్డింగ్ చాలా తక్కువ ఉండేది. బార్లు వచ్చేసి ఎకరాకి ఒక 20 టన్నులు 10 టన్నులు వచ్చేళ్ళకి చాలా ఎక్కువ అనిపించేది. ఎకరాకి 10-15 టన్నులు బార్లు వచ్చేది. అందువల్ల పెద్దగా అది ఉపయోగకరంగా లేకుండా ఉండింది. నార్మల్ కన్ను వేసిన తర్వాత, నార్మల్ నారు వేసిన తర్వాత మీరు ఏ నారు వేసారు సార్? మళ్ళీ నార్మల్ది అయిపోయిన తర్వాత ఏపీ పేపర్ మిల్ వాళ్ళు జుంజూనియానా అనే విత్తనాన్ని ఇచ్చారు. ఇక్కడ జరుగుమల్లిలోనే వాళ్ళ ఇది పెట్టి తయారు చేసి ఇచ్చారు. అది జుంజూనియానా ప్లాంటేషన్ చేసాం. అది ఎప్పుడు వేసేది సార్ మీరు? ఏ మాసం? 2013 నుంచి 2018, 4.5 సంవత్సరం పైన పడుతుంది జుంజూనియా హార్వెస్టింగ్కి రావడానికి. ఓకే, ఎప్పుడు వేసేది సార్ మీరు? అది మేము 2013 అక్టోబర్లో వేసాం. అక్టోబర్లో. సార్, నార్మల్ కన్నుకి జింగోనియాకి డిఫరెన్స్ చెప్పండి సార్. నార్మల్ పాత విత్తనాల ప్రకారం అయితే ఎకరాకి ఒక 20 టన్నులు బాదులు వచ్చేది. అదే జుంజూనియానా అయితే ఇంకొక 10 టన్నులు కలుపుకొని 30 టన్నులు వస్తుంది. ఓకే. అయితే CH5 కానీ CH1 కానీ ఇప్పుడు వచ్చిన విత్తనాలు కనుకైతే ఎకరాకి 50 టన్నులు 3 సంవత్సరాల్లో తీసుకోవచ్చు. జుంజూనియా 4.5 సంవత్సరం టైం తీసుకుంటుంది. CH1, 5 3 ఇయర్స్లో కటింగ్కి వచ్చేస్తుంది. మీ విలేజ్లో CH5 వేశారు కదా, అది ఫస్ట్ 2020లో ఎంత వేశారు? తర్వాత ఇంప్రూవ్మెంట్ చెప్పండి సార్. 2020లో మొట్టమొదట దీన్ని ప్లాంటేషన్ నేనే వేశాను. ఓకే. నేను ఒక 13 ఎకరాలు ప్లాంటేషన్ వేశాను. తర్వాత ఈ ఏరియాలో 2013 ఆ తోటను చూసిన తర్వాత ఇంకొక 100-200 ఎకరాల వాళ్ళు కొత్తగా వేశారు. 14, 2023, 22 ఆ ప్రాంతంలో ఏటా రైతులు పెరుగుతూ ఉన్నారు. ఈ నారుకు ఆదరణ బాగానే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది సార్ వేసేది ల్యాండ్? ఇప్పుడు వేసేది నాకైతే 3 ఎకరాలు ఉందండి. నా మిత్రులు ఉన్నారు, నా పక్కన ఉన్న నా మిత్రులతో 10 ఎకరాలు ఉంది. ఓకే. అంతా CH5 ఈ సరౌండింగ్స్లో మొత్తం సార్? సరౌండింగ్స్లో చాలా ఉందండి. అలాదిగో అదే 25 ఎకరాలు చేను మొత్తం ఒక 150 ఎకరాలు. 150 ఎకరాలు ఉంటుంది. మీరు జింగోనియా వేశారు, CH5 వేశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి సార్. అది వచ్చేసి జుంజూనియానా 4.5 సంవత్సరం కాలం తీసుకుంటుంది. CH5 కానీ CH1 కానీ 3 సంవత్సరాలే సరిపోద్ది దీనికి. హైట్ కూడా అంటే 4.5 సంవత్సరాల మీద 40 అడుగులు అది వస్తుంది, 3 సంవత్సరాల మీదనే 40 అడుగులు ఇది వస్తుంది CH5. నార్మల్ నారు CJ1, CH5
పోల్స్ డిఫరెన్స్ చెప్పండి సార్, హైట్ కానీ డిఫరెన్స్ కానీ. హైట్ మనకి 3 సంవత్సరాల్లో 40 అడుగులు రావడమే దీని హైట్ మనకి అడ్వాంటేజ్. ఓకే, 1 ఇయర్ అడ్వాన్స్ అయింది. 1 ఇయర్ ముందే మన చేతిలో క్యాష్ వచ్చేస్తుంది కదా. అందువల్ల CH1 వచ్చేసి 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు తీసుకుంటుంది. నాటు అసలు ఇప్పుడు ఎవరు వేయటం లేదండి, దాని గురించి అసలు పెద్దగా కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రెండులో ఉన్న తేడా అదే. 3 సంవత్సరాలకి CH5 వస్తుంది, 4.5-5 సంవత్సరాలు జుంజూనియా తీసుకుంటుంది. అందువల్ల మనకు తొందరగా కోతకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జింగోనియాకి CH5కి వాటర్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇది CH5 బెట్టకు బాగానే తట్టుకుంటుందని మేము నిర్ధారించుకున్నామండి. ఈ సంవత్సరం నాకు డ్రిప్ ఇరిగేషను మూడో సంవత్సరం తోట అయినందువల్ల నీళ్లు చాలకపోయినా బెట్టను తట్టుకొని నిలబడగలిగింది. కాబట్టి బెట్టను తట్టుకుంటుందనే నిర్ధారణకు వచ్చాము మేము. చింతలపాలెంలో రమేష్ మోడల్ ఫార్మర్. మీరు అనుభవంలో జింగోనియాకు CH5కు మొత్తం మీద అనుభవం చెప్పండి సార్. జుంజూనియా 5 సంవత్సరాల కాలం కావాలి దానికి. పైగా దానిలో కొన్ని జబ్బులు కూడా గమనించాము మేము. ఈ CH5-1లో ఆ ఇబ్బంది లేదు. 3 సంవత్సరాలకి మనం బాగా కనుక పెంచుకుంటే 2.5 సంవత్సరానికైనా తోట వస్తుంది. నా అనుభవంలో నాకు 3 సంవత్సరాలు పట్టింది. నేను అప్పటికి దానికి ఏం సత్వం లేకుండా న్యాచురల్గా వదిలేశాను. 3 సంవత్సరాల కాలం పట్టింది. మనం కనుక ఇంకా కొంచెం సత్వం వేసుకొని కనుక చేస్తే 2.5 సంవత్సరానికైనా తోట వస్తుంది. మీ విలేజ్లో 50 సంవత్సరాల నుంచి ప్లాంటేషన్ చేస్తున్నారు కదా, ఈ CH5 మార్కెటింగ్లో ఎట్లా బాగా లైక్ చేస్తున్నారా? కొనుగోలుదారులు బాగానే ఇష్టపడుతున్నారు. ఇబ్బందులు ఏమి లేవు. కర్ర బాగా నున్నగా షోక్గానే ఉంటుంది. అందువల్ల కొనేవాళ్ళు CH5ని ఇష్టపడతారు.